హాయ్ అండి, ఈరోజు మన లక్కీ కిచెన్లో వచ్చి నేను రొయ్యలు కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా రొయ్యలు మేము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలి. వాటి పైన పొట్టు ఉంటుంది, బుర్రలు తీసుకుని పొట్టు అంతా తీసుకుని గిన్నె వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా ఒలిసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకోవాలి శుభ్రంగానే. 4-5 సార్లన్నా వాష్ చేసుకోవాలండి. ఇవి శుభ్రంగా నీట్గాని, కొంచెం స్మెల్ వస్తాయి. లేకపోతే నేను సాల్ట్ కూడా వేసి కడిగాను, అయితే ఐడియా మిస్ అయింది కొంచెం. ఇప్పుడు ఎన్నో గిన్నె వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. కొంచెం వేయించుకోవాలి అలాగా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టాలండి, కొంచెం ఉల్లిగడ్డ మగ్గేంత వరకుని. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఉల్లిగడ్డ ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి కూడా వేయించుకోవాలి కొంచెం. ఇవన్నీ కొంచెం మంచిగా వేయించుకోవాలి అన్నీని. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకోవాలండి. రొయ్యలు వేయించి కొంచెం వేయించాక తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇందులోని. జీడిపప్పు కూడా వేసి కొంచెం వేయించాలండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గేంత వరకుని. రొయ్యలు మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటూ ఉండాలి. రొయ్యలు ఎక్కువసేపు ఏం మగ్గ అవసరం లేదు, అందుకే ఒక 2-3 సార్లు మూత తీసాను అంతే నేను మధ్య మధ్యలోని. చూడండి, అన్నీ అలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను కొద్దిగా సాల్ట్ వేసాను కదా, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఇలా వేయించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులోని. వాటర్ కొద్దిగా పోసుకుంటే చాలా. రొయ్యలు ఏం పెద్ద ఎక్కువ ఉడకవసరం లేదు, తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ ఉడికితే అది బబుల్ గమ్ లాగా అయిపోద్ది రొయ్య. చూడండి, మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను నేను. మామిడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా రొయ్యలు జీడిపప్పు కర్రీలోని. ఇప్పుడు చూడండి, మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మసాలా కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అండి ఇది, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నదే. ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ ఉన్నాయి అందులోని మసాలాని. కూర రెడీ అయిపోయింది. అలా ఉంటే చాలు, గ్రేవీలో అలా వస్తే బాగుంటుంది కర్రీ. చపాతీలోకైనా రైస్లోకైనా ఇందులోకైనా బాగుంటుందండి ఇలా కర్రీ. కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం. కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకుంటాను. డిష్లో తీసుకుంటున్నానండి. ఇలా చేసుకోండి, కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా. రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి.